ఇది భారతదేశం. ఇది నా దేశం. ఇది భారతదేశం. ఇది లౌకిక దేశం. విభిన్న మతాల వారు, విభిన్న జాతుల వారు, విభిన్నమైన కులాలతో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ భాయి భాయి అన్నట్లుగా కొనసాగుతున్నటువంటి ఏకైక ప్రజాస్వామిక దేశం నా దేశం భారతదేశం. భారతదేశాన్ని నేను ప్రేమిస్తున్నాను. మన దేశాన్ని మనం ఎల్లప్పుడూ ప్రేమించాలి. మన భారతదేశం యేసయ్యకే సొంతం. ఎందుకంటే ఆయనే సర్వలోక జగద్రక్షకుడు. ఆయన ద్వారానే సమస్త సృష్టి కలిగింది. ఆమేన్. క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మన ఛానల్లో మీరు ఆత్మీయంగా బలపడడానికి మంచి మంచి వర్తమానాలు వెలువడుతున్నాయండి. అంత మాత్రమే కాకుండా ప్రజెంట్ ట్రెండ్ అవుతున్నటువంటి వార్తా విశేషాలను కూడా మేము ప్రసారం చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రంగారెడ్డి జిల్లాలో శంకర్పల్లి మండలంలో జనవాడ అనేటువంటి ఒక చిన్న గ్రామంలో క్రైస్తవుల పైన లేక దళిత క్రైస్తవుల పైన దాడి జరిగినట్లుగా మీ అందరికీ తెలుసు. రాళ్లతో, ఇనప రాడ్లతో, కర్రలతో చర్చి మీద దాడి చేశారండి. చర్చిలో ఉన్నటువంటి ఆ క్రైస్తవుల మీద దాడి చేశారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇది పక్కా ప్రణాళికతోనే కొందరు కుట్రపూరితంగా ఆలోచన చేసి వీరి మీద దాడి చేశారు వాంటెడ్గానే అన్నది జగమెరిగిన సత్యమే. ఇకపోతే ఈ విషయంలో సోషల్ మీడియాలో ప్రముఖంగా ఉన్నటువంటి కొన్ని సంస్థలు వారు స్పందించారండి. ముందుగానైతే హమారా ప్రసాద్ గారు స్పందన అనేటువంటిది నేను చూశాను. ఆయన ప్రత్యేకించి రాష్ట్రీయ దళిత సేవక్ అనే ఏదో సంస్థను ఆయన ఏర్పాటు చేసుకున్నారు. బహుశా అంతకుముందు హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారితో కలిసి ఉన్నారు. తర్వాత వేరే కారణాల వలన ఆయన తను సొంతగా ఒక సంస్థను స్థాపించుకొని దానిలో కొనసాగుతున్నారు. ఆ తర్వాత రెండవ వీడియో శివశక్తి కరుణాకర్ వాళ్ళ సంస్థ నుండి వచ్చిందండి. చాట్లపల్లి కళ్యాణ్ గారు ఈ విషయం మీద మాట్లాడటం జరిగింది. ప్రస్తుతానికైతే ప్రముఖంగా ఉన్నటువంటి వ్యక్తుల్లో వీరు ప్రధానులు గనక ఈ రెండు వీడియోల మీద ఈరోజు మనం స్పందిద్దాము. పూర్తి నిడివిగా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం, కానీ ముఖ్య విషయాల మీద వారు మాట్లాడిన ముఖ్య విషయాలను ఉటంకిస్తూ మనం వాటికి సరి అయిన పద్ధతిలో జవాబిద్దాం. మనం కొన్ని ప్రశ్నలు రేజ్ చేద్దాం, వారు జవాబు ఏమిస్తారో చూద్దాం. అయితే మనం ఈ అంశాల్లోకి వెళ్ళబోయే ముందు ఇలాగ సోషల్ మీడియాలో మనం పోస్టు చేయటం ద్వారా ఏదైనా లాభం కలుగుతుందా సమాజానికి, లేక అట్లీస్ట్ క్రైస్తవ సమాజానికి అన్న సందేహం కొంతమందిలో ఉండి తీరుతాదండి. ఇలాంటి క్రైస్తవ సంఘాల మీద, చర్చిల మీద, క్రైస్తవ సంబంధితమైనటువంటి ఆస్తిపాస్తుల మీద, పాస్టర్ల మీద దాడి జరిగినప్పుడు, బైబిల్ గ్రంథాలను తగలబెట్టినప్పుడు, దూషించినప్పుడు, ఇలాంటి వాటిని మరి ప్రజాస్వామిక దేశానికి 4వ స్తంభంగా నిలబడేటువంటి జర్నలిజం, మీడియా చాలా మట్టుకు సైలెంట్గా ఉంటుందండి. మేబీ నాకు తెలిసి వాళ్ళంతా కూడా హిందూ పక్షపాతులే. ఎందుకంటే వారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా హిందుత్వంతోనే నిండి ఉంటుంది ఎక్కువగా.
అందువల్ల వారు ధైర్యం చేసి ఇలాంటి న్యూస్ ప్రకటించరు, వేయరండి. ఏదన్నా వేసిన అరకొరగా ఉంటుందంటే. అందువల్ల క్రైస్తవ్యానికి చాలా నష్టం జరుగుతుంది, ప్రజల దృష్టికి వెళ్ళదు. అందుకే మేమేం చేస్తున్నామంటే ఈ ఛానల్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో, ఈ మీడియా వేదికలో, ఈ ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి జనంలోకి తీసుకెళ్తున్నాము. మన వీడియోలు వైరల్ అయినప్పుడు ప్రభుత్వాల దృష్టికి కూడా ఇవి వెళుతున్నాయి. ఇది గుర్తుంచుకోండి. ఏదైనా వీడియో బాగా వైరల్ అయితే, అంటే సుమారుగా ఒక రోజులో ఒక 50,000 మంది వీక్షించగలిగితే, 1,00,000 మంది వీక్షించగలిగితే ఆ వీడియో వైరల్ అయినట్టు నా దృష్టిలో. అది ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టిలోకి వెళుతుంది. బై ద వే, ప్రభుత్వ వర్గాలు కూడా ప్రత్యేకించి సైబర్ పోలీసులు అనండి, లేకపోతే ప్రభుత్వంలో ప్రత్యేకమైనటువంటి పాలనా యంత్రాంగంలో నుంచి కానీ, సోషల్ మీడియాలో కూడా కామెంట్లు ఎట్లా పడితే అట్లా చేస్తే, ఏది పడితే అది పోస్ట్ చేస్తే, ఇష్టం వచ్చినట్టుగా విమర్శలు చేస్తూ ఉంటే, ఎవరినైనా దూషిస్తూ ఉంటే వారి మీద కూడా చర్యలు తీసుకుంటారు, వెంటనే చర్యలు తీసుకుంటారు. కంప్లైంట్ ఇస్తేనే కాదండి, అవి దేశానికి, ఒక సీఎంకి, ఒక పిఎంకి, లేక ఒక ముఖ్యమైనటువంటి వారికి డ్యామేజ్ కలిగే రకంగా ఉంది, దేశానికి నష్టం కలిగేలాగా ఉంది, లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కలిగేలా ఉంది అంటే వాటి మీద వారే చర్య తీసుకుంటారు వెంటనే. అందుకనే యూట్యూబర్స్ అందరూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు చేసేవారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మీ అభిప్రాయాలను, మీ వీడియోస్ను పోస్ట్ చేయండి. TV5 అనండి, TV9 అనండి, 6TV అనండి, ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు ఎవరు కూడా మనల్ని పట్టించుకోరండి. పట్టించుకోలేదు కనుక మన విషయాన్ని మనమే పట్టించుకొని ప్రజల మధ్యకు తీసుకెళ్ళాం, బలంగా తీసుకెళ్ళగలిగాం. బాగా వైరల్ చేశారు మీరే, ప్రజలే వైరల్ చేయాలి. సో దాని ద్వారా ప్రభుత్వ యంత్రాంగం త్వరగా స్పందించి ఇది ప్రజల్లో వైరల్ అవుతుంది, మరి మన ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుందని వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు వాటి మీద దృష్టి సారించి దానికి తగినటువంటి ఆ యొక్క అధికారులకు ఆ విషయాన్ని అప్పగిస్తే వారు హుటాహుటీన మరి మైనారిటీ కమిషన్కు సంబంధించి వైస్ చైర్మన్ వెంటనే అక్కడికి వచ్చి అక్కడ జరిగినటువంటి విషయాన్ని పరిశీలించి పోలీస్ అధికారులకు కొన్ని జారీ చేసి ఆదేశాలు ఇచ్చి ఆ చర్చిని మళ్ళీ తిరిగి రీకన్స్ట్రక్షన్ చేయడానికి, లేకపోతే ఆ రిపేర్లు చేయడానికి, సరి చేయటానికి శుభ్రంగా చేసి వారికి అప్పగించండి అంటూ అక్కడ ఆజ్ఞలు జారీ చేసినట్లుగా మన ప్రయాసకు తగినటువంటి ఫలితము దేవుడిచ్చాడు టోటల్గా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, యేసు రక్తమే జయం. ఇది కాబట్టి మన వీడియోల ద్వారా ఇలా మేలు కలుగుతుంది. ఒకవేళ పాస్టర్ గారు మీరు వీడియోలో మాట్లాడుతున్నారండి, మనకు లాభమే ఉందండి అనుకోబాకండి. అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారితో కానీ, పోలీసు వారితో కానీ, అక్కడున్న పెద్దవారితో కానీ, పాలనా యంత్రాంగంతో కానీ కొన్ని సందర్భాల్లో నేనే డైరెక్ట్గా మాట్లాడి విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్తున్నాను. ఒకవేళ నేను అలా చేయకపోయినా వీడియో పోస్ట్ చేయటం ద్వారా, అది వైరల్ అవటం ద్వారా వెంటనే ప్రభుత్వాలు అలర్ట్ అవుతున్నాయి, పోలీసు వారు అలర్ట్ అవుతారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా మీరు వీడియోని షేర్ చేయాలి, ఇతరులు చూసేలాగా ప్రోత్సహించాలి. దాన్ని వైరల్ చేసే పని ప్రతి క్రైస్తవుని భుజం మీద ఉంది అని గుర్తుంచుకోండి. మనకి వీళ్ళెవరు సపోర్ట్ ఎవరు? సరే, వాళ్ళంతా మతోన్మాదులండి, ఆ ఛానల్స్ అని నేను అనలేనండి. సరే, ఎందుకు వచ్చిన గొడవలే, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉంటాయి, మతపరమైన సున్నితమైన విషయం కదా అన్నట్లుగా వాళ్ళు వెంటనే వీటి మీద స్పందించరు. సరే, బై ద వే కొంతమంది ఉన్నారండోయ్, ఎక్కడన్నా హిందూ సంబంధమైనటువంటి వాటి మీద ఏదన్నా దాడి జరిగింది, ఏదన్నా కించపరిచారు అంటే చాలు అది గోరంతను కొండంతలుగా చూపిస్తారు. మళ్ళీ కొంతమంది ఉన్నారు. సరే, ఏం చేద్దాం, దేవుడు అని క్షమించుగాక. హమారా ప్రసాద్ గారు స్పందన. ముందుగా ఈయన రేజ్ చేసినటువంటి మొదటి పాయింట్గా మనం దీనికి జవాబు చెప్తామండి, లేక మనం ప్రశ్నిద్దాము. ప్రసాద్ గారు మీరేమంటున్నారంటే, క్రైస్తవ సమాజం ఎక్కడైతే విస్తరిస్తుందో అక్కడ వారు విధ్వంసాన్ని సృష్టిస్తారు. జనవాడ అనే గ్రామంలో జరుగుతున్న సంఘటన అందరు చూస్తున్నారు, సోషల్ మీడియాలో అందరూ కూడా గమనిస్తున్నారు. అక్కడ అసలు ఏం జరిగింది, అక్కడ ఎంత దారుణం చూడండి. ఎక్కడైతే అన్య మతస్థులు, పాషాండ మతాలు అధిక సంఖ్యలో అవుతారో, అధిక సంఖ్యలో వాళ్ళ మెజారిటీ పెరుగుతుందో అక్కడ
వాళ్ళు సృష్టించేది విధ్వంసాన్ని. సందర్భం ఏంటండి? జన్వాడ అనేటువంటి గ్రామంలో హిందూ మూకలైనటువంటి వారు, హిందూ సమాజానికి చెందినటువంటి వారు కొందరు గూండాలుగా, రౌడీలుగా మారి అక్కడ జరిగినటువంటి ఆ వ్యవహారంలో క్రైస్తవుల మీద రౌడీ మూకలుగా ఉన్నటువంటి హిందువులు దాడి చేశారు. విధ్వంసం చేసింది ఎవరండి? అక్కడ ఎవరికి నష్టం జరిగిందండి? క్రైస్తవులు తలకాయలు పగలగొట్టబడ్డాయి, కాళ్ళు విరిగిపోయినాయి, రక్తధారలుగా కారుతుంది, ప్రాణభయం వచ్చేసింది, ప్రాణభయంతో పారిపోయారు, రాళ్లతో దాడి చేశారు. హిందూ మూకలు విధ్వంసం సృష్టించారు. హిందూ మూకలు విధ్వంసం సృష్టిస్తే బలహీన వర్గాలైనటువంటి ఏమండి క్రైస్తవులకు లేక మాలామాదిగలకు, వారిని దళితులు అని కూడా అంటారండి, బలహీన వర్గాలని కూడా అంటారండి, వీళ్ళకి నష్టం కలిగింది. ఇక్కడ ఎవరు విధ్వంసం సృష్టించారండి? వాళ్ళు విస్తరిస్తే విధ్వంసం సృష్టిస్తారు కనుక ఇక్కడ విధ్వంసం సృష్టించారు, హిందూ టెంపుల్ను కూల్చేశారు, హిందువుల తలకాయలు పగలగొట్టేశారు అనేమన్నా వార్తా కథనం ఉందా? దీనికి మీరే జవాబు చెప్పాలి. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటి సంఘటన? ఆ చర్చి పక్కన నుంచి, ముందు నుంచో పక్క నుంచో రోడ్డు ఉంది. ఆ రోడ్డు వేస్తుంటే ఆ చర్చి వాళ్ళు వచ్చి అడ్డుకోవడం. అరే నాకు అర్థం కాదు, రోడ్డు అనేది ప్రజల కోసం వేస్తున్నది, ప్రజల కోసం ఉపయోగపడేది, అది రోడ్డు. అది ఆ రోడ్డు వేస్తుంటే దానికి ఈ క్రిస్టియన్స్ వచ్చి అడ్డుకోవడం అట. దానికి ఆ ఊర్లో ఉన్న మిగతా పెద్దలు కావచ్చు అందరు కలిసి మాట్లాడుకొని ఓకే అయిపోయిన తర్వాత, సరే రోడ్డు వేద్దామని ఓకే అయిపోయిన తర్వాత మళ్ళా కొన్ని క్రైస్తవ మూకలు అడ్డుపడి అక్కడ పెద్ద గొడవ సృష్టించేసేది. అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయి. రెండో విషయానికి వద్దామండి. నేను అక్కడ క్లియర్ కట్గా అక్కడ విషయాన్ని కూడా నేను తెలుసుకున్నానండి. నేను కూడా ఇక్కడ విషయాన్ని చెప్తా వినండి. ప్రసాద్ గారు మీరు కూడా వినండి. ఈ వీడియో ఖచ్చితంగా మీ దగ్గరికి చేరుతుంది, లేదా నేనే మీకు షేర్ చేస్తాను. మీరు లేవనెత్తినటువంటి రెండో విషయం ఏంటంటే, ఒక రోడ్డు ఇష్యూ ఇది. ఈ రోడ్డు విషయంలో క్రైస్తవులకు అక్కడ ఉన్నటువంటి హిందువులకు గొడవ వచ్చింది అని మీ మాటల్లోనే మాకు అర్థమవుతుందండి. రోడ్డు ఇష్యూ అయితే ఓన్లీ హిందువులకు క్రైస్తవులకు గొడవ జరగటం ఏంటండి? నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, ప్రతి ఒక్కరు గమనించండి. రోడ్డు ఇష్యూ అయితే ఓన్లీ అక్కడ హిందువులను క్రైస్తవులే ఉన్నారా? ముస్లిములు లేరా? ఇంకా రకరకాల మనుషులు లేరా ఆ గ్రామంలో? ఒకటి మొదటి ప్రశ్న. అసలు గొడవ ఎందుకు వచ్చిందండి? రోడ్డు వేసుకుంటుంటే చర్చి వారు ఎందుకు వద్దంటారండి? ఇక్కడే లాజిక్ ఉందండి. వీళ్ళు విషయాన్ని మసిపూసి మారేడుకాయ చేయాలి అని ప్రయత్నాలు చేయటం తప్ప అక్కడ యాక్చువల్గా జరుగుతుంది ఒకటి, వీళ్ళు జనాల మధ్యకు తెచ్చి చెప్పేది మరొకటండి. ప్రసాద్ గారు కానీ హిందూ సంబంధితమైనటువంటి మరి ఏ ఇతర సంస్థలైనా వాళ్ళు చెప్తుంది వేరండి. ఎక్కడైనా రోడ్డు వేస్తుంటే ఒక క్రైస్తవ చర్చి వారు వద్దు అని ఎందుకంటారు? ఓకే, కారణం ఏంటంటే ఆల్రెడీ అక్కడ ఒక 30-40 ఏళ్ళగా ఈ చర్చి రన్ అవుతుందండి. ఇదేదో కొత్తగా తీసుకెళ్ళి రోడ్డు దగ్గర ఆక్యుపై చేసేసి కట్టేశారంటానికి లేదు. సిమెంట్ రోడ్లు ఎప్పుడు వస్తాయండి? ఎప్పుడు ఈ మధ్యకాలం 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం ఏదో ఒక రోడ్డు అనేటువంటిది ఆ చర్చి ముందు ఒక రోడ్డు ఆల్రెడీ వేశారు. మరి అప్పుడు ఎందుకు అడ్డం పెట్టలేదు? రోడ్డు వేస్తానంటే క్రైస్తవులు అడ్డం పెడుతున్నారు, రోడ్డు వేస్తామంటే క్రైస్తవులు అడ్డం పెడుతున్నారు, తప్పు కదా అని మాట్లాడుతున్నారు ప్రసాద్ గారు. ఆల్రెడీ ముందు రోడ్డు వేశారుగా, మరి అప్పుడు ఎందుకు వీళ్ళెందుకు అడ్డుకోలేదు? చర్చి వాళ్ళు, వాళ్ళకి ఇష్టం లేకపోతే అసలు రోడ్డుని ఎవరైనా అడ్డుకుంటారా? ఇష్టం లేదని చెప్తారా? మీరే జవాబు చెప్పాలి. సరిగా మాట్లాడండి సార్, అర్థం చేసుకుని మాట్లాడిన విషయాన్ని ఏదో కవర్ చేద్దాము అన్న ధోరణిక తప్ప అక్కడ విషయాన్ని సరిగా మీరు విశదీకరించి న్యాయసమ్మతంగా గుండెల మీద చేసుకొని చెప్పండి. ప్రసాద్ గారు మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ అండి. విషయం వచ్చింది కాబట్టి మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఒకసారి రోడ్డు ఉంది, అప్పుడు ఖచ్చితంగానే రోడ్డు వేశారండి.
పక్కనే చర్చి ఉందండి. చర్చికి కాస్త ఒక 4-5 అడుగులు వదిలేసి కాస్త గ్యాప్ వచ్చేటట్టుగా చూసి రోడ్ అనేటువంటిది వేసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జరుగుతున్న తంతేంటండి, ఈ మధ్య కాలంలో రీసెంట్‌గా అండి, నోట్ దిస్ పాయింట్. రీసెంట్‌గా ఆ స్థలము, ఆ ప్రాంతము, ఆ ప్రదేశం పబ్లిక్ ప్లేసు, సరే గ్రామానికి చెందినటువంటి ప్రాంతం, రోడ్డు కదా! అక్కడే వీళ్ళు కొంతకాలంగా మతోన్మాదులుగా చలామణవుతూ మతోన్మాదపు చర్యలను సోషల్ మీడియాలో వీక్షిస్తున్న కాడ నుంచి వీళ్ళని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు చర్చి వాళ్ళని. ఎట్లాగండి? అది ప్రభుత్వ సంబంధించినటువంటి ప్రాంతం గనక, అది ప్రైవేట్ స్థలాలు కాదు గనక, అక్కడ ఏదన్నా ఈ యొక్క అయ్యప్ప స్వామి మాలలు వేసుకోవడం, బట్టలు మార్చుకోవడం, స్నానాలు చేయటం ఆ ప్రాంతంలో, అక్కడ వచ్చి ఏదన్నా టెంట్లు వేసి వీళ్ళు ఏదైనా కార్యక్రమాలు, భజనలు చేయటం, ఇలాగ చేస్తున్నారండి చర్చి ఎదురుగా పక్కనే వచ్చేసి. చూసారా? అదేమంటే మాట్లాడటానికి లేదు, రోడ్డు మేము చేసుకుంటున్నాం, మీకెంతో మాకంత ఉంది అనే పరిస్థితి వచ్చేసింది అక్కడ. ఇది అసలు విషయం. ఇది కొంతకాలంగా ఇట్లాగ వేధిస్తున్నారు క్రైస్తవుల్ని, ఆ చర్చి వాళ్ళని. ఈ సంగతి బయటకు తీసుకురావట్లా. సరే, ఇప్పుడు ఏం జరిగిందండి? అవి పాత రోడ్లు అయిపోయినాయి కనుక మళ్ళీ కొత్త రోడ్డు వేయాలి, వేసుకోండి, మాకేం అభ్యంతరం లేదన్నారు. కానీ కుట్రపూరితంగా కొంతమంది నాయకులు చేతులు కలిపి ఈసారి రోడ్డు ప్రక్కనే 4 అడుగులు, ఒక 5 అడుగులు కొంత స్థలం వదిలేసాం కదా చర్చి కోసం వాళ్ళు పార్క్ చేసుకోవటానికి, అలా కాకుండా రోడ్డుని ఈసారి ఖచ్చితంగా చర్చి వాకిటి మీదుగా స్ట్రైట్గా లాగేద్దాం అని కుట్రపూరితంగా రోడ్డును కాస్త జరిపేస్తున్నారండి. ఇక చర్చిలోకి వెళ్ళటానికి ఎంట్రన్స్ దగ్గర ఎలాంటి గ్యాప్ లేకుండా. ఇది తప్పు కాదా ప్రసాద్ గారు? మొదటి రోడ్డు వేసినప్పుడు పేచీ పెట్టారా? లేదే. ఇప్పుడు వాంటెడ్గా ఆ రోడ్డును మార్చేస్తున్నారు, చర్చి మీదగా వేస్తున్నారు. అంటే ఏంటి, చర్చి వాకిట్లోకి వచ్చి ఇలా కార్యక్రమాలన్నీ చేస్తారు. ఇక రోజు తగాదే కదండి. దీనికాడ అక్కడ ఉన్నటువంటి బలహీన వర్గాలనండి, లేకపోతే దళిత క్రైస్తవులనండి, ఆ చర్చికి వెళ్ళేటువంటి వారు వీళ్ళు అడ్డుకున్నారండి. ఎలా చేస్తారు అని. ఊరు సమస్య అయితే దాంట్లో ముస్లింలు ఉండాలి, ఇంకా రకరకాల ప్రజలు ఉండాలి. కానీ కేవలం ఏముండోయ్, క్రైస్తవులు ఎప్పుడు విధ్వంసము సృష్టించరు. క్రైస్తవుల మీదే విధ్వంసాలు హిందూ మతోన్మాదులు సృష్టిస్తారు. ఇది మన కళ్ళ ముందు జరుగుతోంది. ఒకసారి న్యూస్ పేపర్స్ కానీ, వార్తా కథనాలు కానీ ఈ మధ్యకాలంలో జరుగుతున్న విషయాలు పరిశీలించండి. సరే, మళ్ళీ మనం కొంచెం ముందుకెళ్దామండి. ఇప్పుడు రోడ్డు వేయడం వల్ల జనాలకు ఉపయోగపడుతున్నప్పుడు ఆ రోడ్డు జనాల కోసము, ప్రజల కోసము, ఆ ప్రజల్లో అన్ని మతాలు ఉంటాయి, అన్ని కులాలు ఉంటాయి. ఆ రోడ్డు మీద ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు. అలాంటి రోడ్డు వేస్తున్నప్పుడు వీళ్ళు అడ్డుకోవడం ఏంది? రోడ్డు అందరిదే, అది కేవలం హిందువులదే కాదు కదా. ఆ రోడ్డు ప్రతి ఒక్క మతము, ప్రతి ఒక్క కులము అందరూ వాడేది ఆ రోడ్ని. ఆ చర్చి కూడా రోడ్డు మీదకి అక్రమ కట్టడం అని చెప్పి కూడా తెలిసింది. ఒక అక్రమ కట్టడాన్ని, ఇప్పుడు సక్రమమైన కట్టడమే రోడ్డు వేస్తున్నప్పుడు అడ్డంగా ఉంటే అది ఏ మతం వాళ్ళదైనా సరే తీయమని జీవోలే ఉన్నాయి, చట్టాలే తీసుకొచ్చారు. ప్రసాద్ గారు, అక్రమమైన కట్టడో సక్రమమైన కట్టడో ప్రభుత్వం ఉంది, లేదా గ్రామ పంచాయతీ ఉంది, అధికారులు ఉన్నారు, పోలీసు వారు ఉన్నారు, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటారు కదండి. హిందూ మోకలు, రౌడీ మోకలు, గూండా మోకలు, మతోన్మాదులు ఎందుకు వెళ్ళి కలిగించుకొని కలహపడి రాళ్ళు విసిరి కొట్టి తలలు పగలగొట్టాలండి? అంత అవసరం ఏంటండి? మీరు చెప్పినట్లుగానే ఆక్వే చేశారు. రోడ్డు అక్రమం కట్టడము, రోడ్డు కట్టడం వస్తే అది ఏ మతమైనా తీసేయాలి అనే జీవో ఉందని మీరే చెప్తున్నారు. ఏముండాయి ప్రసాద్ గారు? ఒకసారి మా తెనాలి రండి సార్. మా తెనాలి మెయిన్ రోడ్లోనే హిందూ టెంపుల్స్ అలాగే ఉన్నాయి, రోడ్డే పక్కకేసుకున్నారు. మీకు కావాలంటే నేను ఫొటోస్ అయినా తీసి పెడతాను మీకు కావాలంటే. గుడులను, హిందూ టెంపుల్స్ను తీయకుండా, అంటుకోకుండా. అట్లాగే ముస్లింలకు సంబంధించినటువంటి జెండా చెట్లు అవి కూడా అట్లాగే ఉన్నాయండి, రోడ్డుకి నడిబొడ్డులో ఉన్నాయి. తెనాలి పట్టణంలో నడిబొడ్డులో ఉన్నాయి. వాటి జోలికి వెళ్ళలా, వాటిని తప్పించి రోడ్డు వేశారు, వాటిని అట్లాగే ఉంచారు. ఓకే, మాకు అభ్యంతరం లేదు, మేమేం అభ్యంతరం పెట్టాం.
మేము గౌరవిస్తాం. ఎందుకంటే మా మిత్రులు మీరు, మా సోదరులు, మీరు ఎంతో ఇష్టపడి కట్టుకున్నారు. ముస్లింలైనా మేమే అభ్యంతరం చెప్పట్లేదు. అయితే మీరెందుకు ఈ విషయంలో అభ్యంతరం చెప్తున్నారు నాకు అర్థం కావట్లా. లా అండ్ ఆర్డర్ అనేటువంటిది మీ చేతుల్లోకి తీసేసుకుంటారా అందుకని? కాబట్టి అక్కడ చర్చి అక్రమమైన కట్టడైతే ఖచ్చితంగా ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం చూసుకున్నది. ఒకవేళ మీరెవరు మీ చేతుల్లోకి తీసుకొని చావబారటానికి, చంపేయటానికి? దీనికి మా ప్రసాద్ గారే జవాబు చెప్పాలి. మరో విషయంలోకి వెళ్దాం. ఇప్పుడు అక్కడ రోడ్డు వేయడం వల్ల ప్రజలకే కదా లాభము. దాన్ని అడ్డుకోవడం ఏంటి? ఆ అడ్డుకోవడాన్ని ప్రశ్నించడానికి అక్కడ అందరూ కూడిపోయి అక్కడ గ్రామ ప్రజలందరూ పోయి మాట్లాడితే వీళ్ళ మీద దాడి చేసి, హిందువుల మీద దాడులు చేసి వాళ్ళ మీద అట్రాసిటీ కేసులు అట. ఎవడరా మీరు అట్రాసిటీ కేసులు వేయడానికి? క్రైస్తవుల్లో ఉన్న దళితుల, క్రైస్తవ దళితులు అంటేనే బూతు పదం రా. రాజ్యాంగంలో ఎక్కడ రాసిందిరా క్రైస్తవ దళితులని? అసలు రాజ్యాంగంలో ఏముంది తెలుసా? ఒకసారి మీరు చూడండి. ఒకసారి 1950 ప్రెసిడెంట్ యాక్ట్ ఏం చెప్తుందో చూడండి ఒకసారి. మూడో విషయంగా దీనికి కూడా మనం జవాబు చెప్తూ వారిని ప్రశ్నిద్దామండి ప్రసాద్ గారిని. మరి ఎక్కువ టైం అయిపోతుంది కదా, ఇప్పటికే దాదాపుగా అరగంట కావస్తుంది. ప్రసాద్ గారు ఏమంటారంటే, గ్రామస్తులని అడ్డుకుంది క్రైస్తవులే, వీళ్ళు ఇలాగా చేయటం ఏంటి? ఒకటి. తర్వాత దళిత క్రైస్తవులేంటి, ఏదో ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసు ఏదో పెట్టారు, రాజ్యాంగం అసలు ఏం చెప్తుంది? దళిత క్రైస్తవులు అంటే అది బూతు మాట. బూతు మాట ఏంటండి? మీ మాట ఇక్కడ వెనక్కి తీసుకోవాలి. దళిత క్రైస్తవులు అంటే బూతు మాట ఏముందండి? క్రితంలో దళితులుగా హిందుత్వంలో బ్రతికారు. హిందుత్వం వారిని దేవాలయాలకు బయటే ఉంచింది, అంటరాని వారిగా చూసింది. క్రైస్తవులు వారు చేరదీశారు, ఆదరించారు, మందులు ఇచ్చారు, చదువు చెప్పారు, విద్యాబుద్ధులు నేర్పారు, తమతో సమానంగా కూర్చోబెట్టుకున్నారు చర్చిలోకి తీసుకొచ్చి. అందుకని వారు క్రైస్తవ్యంలోకి వచ్చారు. ఇందులో బూత్ ఏముందండి? మీకు బూత్ ఎలా కనపడింది సార్? సరే, ఇంకా వీరి వీడియో నేను కొంత పార్ట్ చూశానండి. ఇక అదంతా మీకు చూపిస్తూ నేను మాట్లాడలేను, కానీ సారాంశం చెప్తా వినండి. అసలు వీళ్ళు ఈ కేసు ఎట్లా పెడతారు అని ప్రశ్నించారు కదా ప్రసాద్ గారు. దీనికి మీరు ఖచ్చితంగా వినండి. వాస్తవంగా చర్చిలోకి వెళ్ళినంత మాత్రాన ఏమండి మతం మారితే అసలు కులం ఎందుకు మారాలండి ప్రసాద్ గారు? అంటే చర్చిలోకి వెళ్ళగానే వీళ్ళ మతం ఎందుకు మార్చుకోవాలి? అంటే వీళ్ళ కులం ఎందుకు మారుతుంది? కులం ఎందుకు మారుతుంది చర్చిలోకి వెళ్ళగానే? అంటే వీరి సామాజిక స్థితి పెరిగిందా? అంటే వీళ్ళు దళితులుగా ఉన్నారు కాబట్టి రిజర్వేషన్ ఇచ్చామండి, పేద స్థితిలో ఉన్నారు కాబట్టి, దరిద్రంలో జీవిస్తున్నారు కాబట్టి, బలహీన వర్గం కాబట్టి రిజర్వేషన్ ఇచ్చారా? కేవలం హిందుత్వంలో ఉన్నారు కాబట్టి రిజర్వేషన్ ఇచ్చారా? దీనికి మీరు జవాబు చెప్పాలి. చర్చిలోకి వెళ్ళగానే ఎందుకు రిజర్వేషన్ పోతుందండి? అంటే వీళ్ళ సామాజిక స్థితి ఏమైనా పెరుగుతుందా? చర్చిలోకి వెళ్ళగానే కోటీసులు అయిపోతున్నారా? వీళ్ళ వస్త్రధారణ మారిపోతుందా? అంటే హోందాగా సూటు బూటు కారులో తిరుగుతూ ఉద్యోగాలు చేసేస్తున్నారా? లేదే, సామాజిక స్థితి అలాగే ఉంటుంది. ఇది అన్యాయం. ఈ అన్యాయం మీద మీరు ఒక దళితుడై ఉండి మీరెందుకు గొంతు విప్పి మాట్లాడరు? కేవలం హిందుత్వాన్ని భుజాన్ని వేసుకుని మాట్లాడతారే తప్ప ఒక దళితుడుగా మీరు దళితులే, నాకు తెలుసు. మీ సంస్థ పేరు కూడా అదే. దళితుల పక్షంగా ఏనాడైనా ఈ విషయం మీద మీరు పోరాటం చేశారా? ఉంటే నాకు ఏదైనా వీడియో పెట్టండి, నేను సంతోషిస్తాను. వీళ్ళు చర్చికి వెళ్ళారు కానీ వీళ్ళు ఎట్లా కేసు పెడతారు? మీకు అర్థం కాలేదండి? ఎస్సీ ఎస్టీ, ఉదాహరణకి ఎస్సీలను పక్కన పెట్టండి, చర్చిలో ఎస్టీలు కూడా ఉంటారు, మా చర్చిలోనూ ఉన్నారు, వాళ్ళు పెడతారు. ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి తలకాయ ఎట్లా లేదు? చర్చికి వెళ్ళేవాళ్ళు క్రైస్తవులు కదా, వాళ్ళ చేత ఈ కేసు ఎట్ట పెట్టించాడు అంటారేంటి? మాట్లాడే మీకు సరైనటువంటి అవగాహన లేదు. నోట్ దిస్ పాయింట్ ఎవ్రీబడి. మరొక విషయం, ఈ చర్చిలకు వెళ్తున్నటువంటి దళితులు, మాల, మాదిగ అనుకుందాం, వెళుతున్నటువంటి వారి సర్టిఫికేట్స్ ఏమైనా మారినాయా?
అసలు మమ్మల్ని మారనిస్తున్నారా? మీలాంటి వాళ్ళు ఏమన్నా మారండి అటు చర్చికి వెళ్తారు, ఇట్లా ఉంటారు, అవి పొందుతున్నారు అటు, ఇవి పొందుతున్నారు ఇటు అంటే ఒక వాయింపుడు మీరిస్తారు. మరోవైపు అధికారుల దగ్గర "అరే బాబు నాయన ఎంఆర్ఓ గారు, ఏమండి ఆర్ఐ గారు, లేకపోతే విఆర్ఓ గారు, అయ్యా మేము చర్చికి వెళ్తున్నామండి, నేను పాస్టర్నండి, అయ్యా మేము మా సర్టిఫికెట్లు మార్చమంటే మారటానికి కుదరదు, మీరు హిందూగానే బ్రతకాలి." ఇదేంటండి గోడ దెబ్బ చెంపదెబ్బ? సమయం వస్తేనేమన్నా ఇటు తిడతారు మమ్మల్ని, సమయం వచ్చినప్పుడే వాళ్ళు ఒత్తిడి చేస్తారు. వీళ్ళ సర్టిఫికెట్లు అలాగే ఉన్నాయి సార్, మరి కోర్టు ఎట్లా పరిగణలోకి తీసుకుంటుంది? వీళ్ళు చర్చికి వెళ్తున్నారు కాబట్టి కాదు, మీ సర్టిఫికెట్ మీద ఏముంది? ఎస్సీ కాబట్టి ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు వాళ్ళు. సర్టిఫికెట్లు అలాగే ఉన్నాయి. ఈ లాజిక్ మిస్ అయిపోయారండి మీరు, చేట్లపల్లి కళ్యాణ్ గారు, మా కరుణాకర్, మన బ్యాచ్ ఈ లాజిక్ మిస్ అయిపోయారు మీరు. అందుకే మీకు చెప్తున్నా వినండి, ఇది విషయం. ఇక ఆర్ఎస్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి మీరు ఏదో మాట్లాడేశారండి. సరే, ఇంకా వీడియో లెంత్ పెరుగుతుంది, ఇంకా నేను ఇంతవరకు మీకు చాలు అనుకుంటున్నాను. ఎందుకంటే మరొకరున్నారండి, మా మిత్రులు చేట్లపల్లి కళ్యాణ్ గారు స్పందన చూశాను రాత్రి, దాని మీద కూడా నేను మాట్లాడాల్సి ఉంది. సో కనుక నేను ఇక్కడ ముఖ్యంగా 3 పాయింట్స్కి మీకు జవాబు చెప్తూ ప్రశ్నలు రేజ్ చేశానండి. మీకు వీలైతే వాటికి ఆన్సర్ చేయండి, లేదా కనీసం సత్యాన్ని గ్రహించి సైలెంట్గా ఉండండి. ఓకే సార్? ముమ్మాటికి ఇది క్రైస్తవ హిందూ మత సంబంధమైన వివాదమే అక్కడ జరిగింది. మీరు కవర్ చేయకండి. అవతల ఉన్నటువంటి వాళ్ళలో ఎవరు ముస్లిమ్స్ లేరు, ఇతర కులాల వాళ్ళు ఎవరూ లేరు. చర్చి మీద దాడి చేసిన వాళ్ళు కేవలం హిందువులే. అదేంటో కూడా చెప్తా. యువతలో ఉన్న వాళ్ళంతా క్రైస్తవులే, చర్చికి వెళ్ళేవాళ్ళే, చర్చి మీదే దాడి. మరి ఇది హిందూ క్రైస్తవ దాడి కాకుండా ఆ గ్రామస్తుల దాడికి ఎట్లా చూస్తారండి? బుద్ధి లేకుండా కళ్యాణ్ గారు, ఏం మాటలు సార్, ఆలోచన లేకుండా ఎంతసేపు పాస్టర్ల మీద పడతారు ఏంటండి? సరే కళ్యాణ్ గారు, మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇదేంటో ఇది వివరిస్తా. మీ దగ్గరకు వచ్చినప్పుడు అది ఎట్లా క్రైస్తవ హిందూ మత గొడవలుగా సృష్టిస్తున్నారని మీరు చెప్పిన దానికి జవాబిస్తాను. కళ్యాణ్ గారు, ఇది మీకు పంపిస్తా, శివశక్తి వారికి పంపిస్తా. అసలు నిన్న కరుణాకర్తోనే నేను మాట్లాడటానికి ట్రై చేశానండి ఈ విషయం మీద. మరి ఆయన బిజీగా ఉన్నాడో లేదో నాకు తెలియదండి. ఆయన అయితే ధైర్యం చేసి ముందుకు రాలేకపోయాడు. దీని మీదే డిస్కషన్ చేద్దామని కాల్ చేశాను. అయితే వాళ్ళ నుంచి ఆన్సర్ రాలేదండి. ఆఫీస్కి కాల్ చేశాను, వాళ్ళు కరుణాకర్తో చెప్తానన్నారు, కానీ కరుణాకర్ స్పందించలేదండి. సరే, ఏ ఉద్దేశమో, బిజీగా ఉన్నారేమో మనకు తెలియదు. అరే బుద్ధి లేకుండా కొంతమంది కామెంట్లు రాస్తున్నారు. ఏదో ఇప్పుడు ఒక వీడియో మాట్లాడామనుకోండి, డిబేట్ చేసామనుకోండి, నేనే గెలిచా అని నేను ఫీల్ అవుతా. కరుణాకర్ ఏమనుకుంటాడు? నేనే గెలిచా, పాస్టర్ గారు ఓడిపోయాడు అనుకుంటాడు ఆయన. ఇది సహజం. అదే విధానంతో వాళ్ళు పోస్ట్ చేస్తారు, టైటిల్లో తమ్మనైల్లో పెట్టి. నేను ఎలాగనుకుంటాను అలాగే పోస్ట్ చేస్తాను. అందుకని ఏదో ఈయన వచ్చాడు, ఓడిపోయాడు, జాన్ బాబు గారు ఓడిపోయాడని సంకలు కొట్టుకోవటం ఏంటి? మా వాళ్ళంతా కరుణాకర్ ఓడిపోయాడని వీళ్ళు సంకలు కొట్టుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఉన్నది ఉన్నట్లుగా అక్కడ ఏం జరిగిందన్నది పరిశీలన చేసి సరి అయిన పద్ధతిలో తీర్పునివ్వండి ప్రేక్షకులుగా. అంతేగాని ఏదో ఒక మత ప్రాతిపాదికన ఆలోచన చేసి సంకలు కొట్టుకునే ప్రయత్నాలు ఆపండి. సరే, ఇప్పుడు రెండో వీడియోను కూడా చూద్దామండి. అందరికీ నమస్తే, జై శ్రీరామ్. నేను కళ్యాణ్, శివశక్తి. హైదరాబాద్ శివారులో రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జాన్వాడ అనేటటువంటి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి ఒక చర్చి దగ్గర రోడ్డు పనుల విస్తరణ నిమిత్తము గ్రామస్తులలో ఉన్నటువంటి వ్యక్తులు 2 వర్గాలుగా విడిపోయి కొట్టుకోవడం జరిగింది. ఒక వర్గం మీద మరొక వర్గం దాడి చేయడం వల్ల ఇరు వర్గాలలో ఉన్నటువంటి వ్యక్తులకు దెబ్బలు తగలడము, తర్వాత వాళ్ళిద్దరూ పోలీసులను పిలవడము, పోలీసులు రావడం, వాళ్ళ మీద కేసులు బుక్ చేయడము, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, ఆ గొడవను సద్దుమణిగించడం అన్ని చకచక జరిగిపోయినాయి. అయితే ఈ విషయాన్ని ఆసరాగా తీసుకుని సమాజంలో ఉన్నటువంటి 2 సంఘ విద్రోహ శక్తులు, ఒకటి దళితవాదంతో, ఫేక్ అంబేద్కరిజంతో దళితుల మీద దాడి అంటూ వాళ్ళ స్వప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలని కాపాడుకోవడం కానీ వాటిని ఉపయోగించుకునేటటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో రాజకీయ శక్తులు దీంట్లో దూరాయి. 2 ఈ దొంగ పాస్టర్లు, వీళ్ళు
ఒక వర్గం మీద అంటే క్రైస్తవుల మీద ఒక గ్రామంలో దాడి జరిగింది. మణిపూర్ తరహా సంఘటనలు ఆ గ్రామంలో జరుగుతున్నాయి, తెలంగాణలో జరుగుతున్నాయి. సో క్రైస్తవ సమాజం మొత్తం దీని గురించి ప్రార్థన చేయండి. ప్రార్థన మాత్రమే కాదు, ప్రార్థనతో పాటు డబ్బులు కూడా మాకు ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే మీ డబ్బులు మా డబ్బులు కలిపి తీసుకెళ్లి ఆ ఊర్లో ఇబ్బంది పడినటువంటి క్రైస్తవులకు ఇస్తాము అని. అయితే ఈ రెండు వర్గాలు తమ స్వప్రయోజనాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం ఆ జన్వాడ, అదే జనవాడ అని పిలుస్తారు, ఆ జన్వాడ అనేటటువంటి గ్రామాన్ని ఎంచుకున్నాయి.